బాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8న విడుదల అవుతుందని ఈ సినిమా నిర్మాతలు ఖచ్చితమైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో పవన్ సునామీ వల్ల తమ సినిమాలకు ఎటువంటి సమస్య రాకుండా తమ సినిమాల రిలీజ్ డేట్స్ను మార్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఒక మనసు నిర్మాతలు తీసుకున్న సాహస నిర్ణయం సంచలనంగా మారింది. నిహారిక మెగా కుటుంబ సభ్యులలో చాలా మందికి ఇష్టం లేకపోయినా తన పంతం నెక్కించుకుని హీరోయిన్గా ఒక మనసు చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. నిహారిక నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను కూడా సమ్మర్ రేస్కు ప్రారంభం సినిమాగా ఏప్రిల్ 8న విడుదల చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఇదే డేట్ను టార్గెట్ చేస్తూ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల కాబోతుంది. అయితే ఏకంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీతోనే పోటీగా రావడానికి నిహారిక ఇష్టపడుతుందా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఒకవేళ అనుకోని పరిస్థితులలో పవన్ సర్దార్ అనుకున్న తేదీకి రాకపోతే చివరి నిమిషంలో నిహారిక సినిమాను సమ్మర్ రేసులో ముందుకు తీసుకురావడానికి ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేసి ఉంటారని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా తన సరైనోడు సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేద్దామని భావించిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ మాటలు బయటకు రావడంతో తన సినిమాను ఏప్రిల్ నెలాఖరుకు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే ఏప్రిల్ 8వ తారీఖు డేట్పై పవన్, బన్నీ, నిహారిక ఇలా అందరి దృష్టి ఒకే డేట్పై పడటం ఆశ్చర్యంగా మారింది. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి